ఆ నియోజకవర్గంలో గెలుపు గుర్రాన్ని ఢీకొట్టగల నాయకుడి కోసం టీడీపీ అన్వేషణ. టికెట్ మనకంటే మనకే అంటూ గంటపదంగా చెప్పుకుంటున్న ప్రస్తుత నాయకులు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీ నాయకులు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాయచోటి నియోజకవర్గంలో సుగవాసి, మండిపల్లి కుటుంబాలకు పట్టు కలిగిన నియోజకవర్గం. 2004 తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం తొలగించడంతో ఇక్కడ పట్టు కలిగిన రెడ్డప్పగారి, గడికోట కుటుంబాలు రాయచోటి నియోజకవర్గంలో కలిసిపోయాయి. ప్రధాన పార్టీల తరఫున ఆ రెండు కుటుంబాలదే ఆధిపత్యం కొనసాగుతోంది. ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ వరుసగా 4 సార్లు విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ పార్టీకి గెలుపు గుర్రం కావడంతో ఆయనకు తప్ప మరొకరికి ఛాన్స్ ఉండదని నిశ్చయించుకున్న మైనారిటీలు చంద్రబాబు నాయుడు చుట్టూ టీడీపీ టికెట్ కోసం చక్కర్లు కోరుతున్నారు. రాయచోటి నియోజకవర్గంలో విజయాన్ని ప్రభావితం చేసే ప్రాంతం పట్టణంలోని ఈస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఎక్కువగా ముస్లిం మైనారిటీలు ఉండటం 100% పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నవారు ఉండటంతో ఈ ప్రాంతమే గెలుపును డిసైడ్ చేస్తాయి. దాని తర్వాత ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికీ వారు చాలా వరకు బీజేపీ పోటీ చేసే అభ్యర్థులకు అంతర్గతంగా సహకరిస్తారని లేదా పోలింగ్ బూత్ వైపు కన్నెత్తి చూడరనే వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఓసీ, బీసీలలో మైనారిటీలు 65% ఓటర్లు ఉండటం వారు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో అభ్యర్థుల గెలుపోటములు వారే డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ కోసం టీడీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న రమేష్ కుమార్ రెడ్డి, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు ప్రసాద్ బాబు, మాజీ పిసిసి సభ్యుడు రాంప్రసాద్ రెడ్డిలు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురు నాయకుల గ్రాఫ్ను పరిశీలిస్తే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో లక్కిరెడ్డిపల్లి టీడీపీ అభ్యర్థిగా, 2009లో రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, 2014, 2019లో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుసగా 20 సంవత్సరాలుగా జరిగిన మొత్తం 4 ఎన్నికల్లో సైతం ఓటమిని మూటగట్టుకున్నారు. ఇక సుగవాసి కుటుంబం నుంచి చెప్పుకోవాలంటే 2004 చివరిసారిగా సుగవాసి పాలకొండ్రాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో గడికోట శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోవడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు, మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గడికోట శ్రీకాంత్ రెడ్డితో ఓటమిని చవిచూశారు. దీంతో టీడీపీ అధిష్టానం సుగవాసి కుటుంబాన్ని ప్రక్కన పెట్టేసింది. టికెట్ల వ్యవహారము పార్టీ అధినేత చూసుకుంటాడు. ఎవరికి ఏం స్థానం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరు రగడబడే పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ 100% గెలుస్తాము. 100% నేను ఎమ్మెల్యే అయితే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తాను. నేను ఎమ్మెల్యే అయితే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తాను. ఇంకొకసారి నేను ఎమ్మెల్యే అయితే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తాను. రెడ్డప్పగారి కుటుంబానికి అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇక మండిపల్లి కుటుంబం నుంచి చెప్పాల్సి వస్తే 1995లో మండిపల్లి నారాయణరెడ్డి విజయం సాధించారు. 1999లో మండిపల్లి నారాయణరెడ్డి పాలకొండ్రాయుడుతో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో మండిపల్లి కుటుంబానికి చెందిన శ్రీలత పాలకొండ్రాయుడుతో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే తనయుడు, పిసిసి సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ కాంగ్రెస్ తరపున, 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర తరఫున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. వరుస ఓటములను చవిచూసిన రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి, సుగవాసి కుటుంబం, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించడం ఆషామాషీ కాదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. రమేష్ కుమార్ రెడ్డి 4 సార్లు ఓడిపోవడం, రాంప్రసాద్ రెడ్డి 2 సార్లు ఓడిపోవడం, ప్రసాద్ బాబు వైసీపీ అధికారంలోకి రాగానే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేసిన అధిష్టానం వారిని నమ్మడం లేదని రాయచోటి ముస్లిం మైనార్టీలు భావిస్తున్నారు. దీంతో టీడీపీ టికెట్ కోసం ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి 6 మంది నాయకులు వేర్వేరుగా తమకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
పైగా మైనారిటీలో శ్రీకాంత్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉందని, మసీదులకు 10,000, 20,000 రూపాయలు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆలయాలకు కోటిన్నర ఇస్తున్నారని, ముస్లింల షాదీఖానా గురించి పట్టించుకోలేదేదని, టీటీడీ కళ్యాణ మండపం కోసం కోట్లు ఖర్చు చేసే స్థలాన్ని కేటాయించడమే కాక చకచకా నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నారని, అంతేకాక వక్ఫ్ బోర్డు స్థలం స్వాధీనపరచుటలో విఫలమయ్యారని, ఇలా అనేక విషయాలను చంద్రబాబుతో మైనారిటీ నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. మైనారిటీలకు టికెట్ ఇస్తే వైసీపీ కంచుకోటను బద్దలు చేయొచ్చు అనే వాదనను చంద్రబాబు బలంగా నమ్మినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైనారిటీలలో కాంగ్రెసు పార్టీ తరఫున 1972, 1978లలో హబీబుల్లా, ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి షావరున్నిసా, 2014లో ఇంతియాజ్, 2019లో అల్లాబకష్, టీడీపీ తరఫున 1985లో దాదా సాహెబ్, 2008లో ప్రజారాజ్యం తరఫున మహబూబ్ బాషా, 2019లో జనసేన తరఫున హసన్ బాషలు రాయచోటి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి హబీబుల్లా మినహా మిగిలిన 6 అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. టీడీపీ టికెట్ కేటాయించిన గెలుపు గుర్రం రేసులో ముందుంటారా, వెనుకబడతారా అన్నది తెలుసుకోనేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ను రాయచోటి ముస్లిం సామాజిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీయించారు. ఇందులో భాగంగా టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. అయితే సదస్సుకు ముస్లిం టీడీపీ అగ్రనేతలు వేదికపై కనపడ్డారే తప్ప వారి ప్రసంగం వినేందుకు ముస్లిం లేకపోవడం మరి